రెండోది పని, మూడోది కృతజ్ఞత భావం. ఇప్పుడు రూతు తన అత్తను వెంబడించుకొని వెళ్ళింది కదా, యూదా బెత్లెహేములోకి వెళ్ళి అత్తతో చెప్పింది, అత్తయ్య మీరు ఇంట్లో ఉన్నారని నేను పరిగెళ్ళి వస్తా అని చెప్పి వెళ్ళినప్పుడు ఇలా చెప్పాను కదా, బోయాజు వస్తాడు, ఆ తోట యజమాని వచ్చి ఇంకా కొంచెం పడేయని చెప్తాడు. ఇలా చూసినప్పుడు బోయాజు దగ్గరికి వెళ్ళి బోయాజు ఆమెను పలకరించినప్పుడు చెప్తుందన్నమాట. ఆ సందర్భంలో చెప్తుంది, అయ్యా నేను నీ పనిదాన్ని కాదు, నన్ను నువ్వు ఎప్పుడూ చూడలేదు, నా దేశమే ఇది కాదు, వేరే దేశం నుంచి నేను వస్తే ఆయన సాగిలపడి అయ్యా నేను అసలు అనర్హురాను కదా, నాకెందుకయ్యా ఇవన్నీ ఇస్తున్నావు నువ్వు అని చెప్పి అడిగిందట. హల్లెలూయా. క్రైస్తవ స్త్రీలకి అలాగే పురుషులకి అందరికీ క్రైస్తవ్యంలో ఉండేది ఏంటి అంటే అనుకువ, మర్యాద. ఇది చూడండి, ఈ రోజుల్లో చాలా నా హృదయానికి మాత్రం పగిలిపోయే విధంగా చేసి కొన్ని ఉన్నాయి. సమయం అయిపోయిందని డాడీ చెప్పారు, ఒక 15-20 నిమిషాలు తీసుకొచ్చా? అయిపోయిందా? ఓకే, ఎంత ఒక 5 minutes తీసుకొని ముగించేసుకుందాం. ఈరోజు బాగా హృదయాన్ని కలవరించే విషయం ఏంటి అంటే చాలామంది నాతో పంచుకున్నారు కూడా, ఎవరైనా మన క్రైస్తవులు కలిసినప్పుడు ముఖాలు ఇలా తిప్పుకొని వెళ్ళిపోవడం. ఇది ఎంత భయంకరం ఆలోచించండి. మనిషిని కొట్టనవసరం లేదు, బూతులు తిట్టడం అవసరం లేదు, ఎదుర్కొనే కనబడితే ఇలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతే చాలు. ఇంక దాంట్లో అన్ని అర్థాలు దాగి ఉంటాయి. క్రైస్తవులుగా మనకుండే ఐక్యత ప్రేమతో పలకరింపుతోనే స్టార్ట్ అవుతుంది. నవ్వుతూ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి.